భగత్ సింగ్ వర్ధంతి. ఆసియా ఖండపు విప్లవ హీరో షహీద్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ల 93వ వర్ధంతి స్ఫూర్తిలో దేశంలో ఫాసిజానికి, మత మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బి సిద్ధు పిలుపునిచ్చారు. కాకినాడలో స్థానిక జగన్నాథపురం గుడిమెట్ల వారి వీధి వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు బి సిద్ధు తదితరులు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు బి సిద్ధు మాట్లాడుతూ, భారత స్వాతంత్ర సంగ్రామంలో అతి చిన్న వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఆసియా ఖండపు విప్లవ హీరోలు షహీద్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్లను తెల్లదొరలు ఉరితీసి నేటికి 93 సంవత్సరాలు కావస్తుందన్నారు. వలస పాలకుల దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడుతూ భారతీయ సమాజానికి ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదమిచ్చి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో నిద్రపోయి 23 సంవత్సరాల ప్రాంతంలోనే ఉరికొయ్యలపై ఊయలలూగి చెరసాలలను హేళన చేసి అమరత్వం పొందిన వీరులు భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్లు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు నవీన్, వినయ్, విక్రమ్ చౌదరి, సాయి, మరికంట, మహాలక్ష్మి, ఉషారాణి, రాజేష్, సత్య తదితరులు పాల్గొన్నారు.
యోధులకు ఉంది, ఈ ముగ్గురు యోధులకు ఉంది. ఆ ముగ్గురు యోధుల్ని స్మరించుకోవాలా. ఎందువల్లంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషి అన్నాడు. ఏదైతే దేశంలో దేశభక్తి భావాలు పెంచవలసిన అవసరం ఉంది, విద్యార్థులు దేశభక్తిలో ముందుకెవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎవరు మతం వారికి దేశభక్తిగా, ఎవరు కులమే వారికి దేశభక్తిగా, ఎవరికి రంగా వారికి దేశభక్తిగా మారిపోయిన క్రమంలో ఈ రోజున భారతదేశ పరిస్థితి ఉంది, మన దేశ పరిస్థితి ఉంది. అందుకోసమే 94 సంవత్సరాల క్రితం ఈ దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం పోవాలా, ప్రపంచంలో అన్ని దేశాల్లో సామ్రాజ్యవాదం పోవాలని కోరుకున్న మనిషి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు. అదేవిధంగా వాళ్ళ ముగ్గురే కూడా శ్రామిక రాజ్యం కావాలని కోరుకున్నారు. కష్టజీవులు, కార్మికులు తమ అధికారాలు రావాలని కోరుకున్నారు. అదేవిధంగా ఒక నూతన ఒక సమసమాజ స్థాపన కావాలనుకున్న యోధులు వాళ్ళందరూ కూడా, వాళ్ళ ముగ్గురు కూడా ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే ఇప్పుడు వచ్చేలా విప్లవం అంటే ఇప్పుడు సమాజంలో ఒక వ్యక్తిని మరో వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి దోసుకునే సమాజం పోవాలా. పేదరికం లేని, నిరుద్యోగం లేని, ఆకలి కేకలు లేని సమాజం కావాలని భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు కోరుకున్నారు 94 సంవత్సరాల క్రితం. అందుకోసమే వాళ్ళు మరి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ముగ్గురు కూడా, భగత్ సింగ్ కుటుంబం అంతా కూడా పంజాబ్ లో లైలాపూర్ జిల్లా బంగానే గ్రామంలో 1907 సంవత్సరంలో భగత్ సింగ్ భారతదేశంలో పుట్టాడు. ఆయన అప్పటికే దేశంలో వందే మాతర ఉద్యమం, అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమం, అదేవిధంగా స్వరాజ్య ఉద్యమం, అనేక ఉద్యమాలు భారతదేశంలో జరిగాయి. ఆయన చిన్నతనం నుంచి కూడా మరి పంజాబ్ లో వాళ్ళ తల్లిదండ్రులు రైతాంగ ఉద్యమంలో దేశం కోసం పోరాటం చేశారు. భగత్ సింగ్ కుటుంబం దేశభక్తుల కుటుంబం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ కుటుంబాల కోసం కాక, వాళ్ళ వారసత్వం కోసం కాక, వాళ్ళ రాజ్యం కోసం కాక వాళ్ళ పోరాటం చేసింది ఈ జాతి కోసం, మన మాతృభూమి కోసం, మన మాతృభూమి కోసం వాళ్ళందరూ కూడా పనిచేశారు. అటువంటి కుటుంబంలో భగత్ సింగ్ 1907లో పుట్టినాడు. అప్పటికే 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఆ సిపాయిల తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి, కాంతియా తోపి లాంటి నాయకులు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అంతకు ముందుకెళ్తే 1757లో పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరిగాయి. అప్పటికే అందుకనే మనం ఏం చెప్తామంటే 200 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించిన తెల్లదొరల్ని నిలబెట్టాలని ఈ భూమి మీద అనేక మంది వీరులందరూ కూడా పోరాటం చేశారు. సుమారుగా 7,50,000 మంది తమ విలువైన ప్రాణాలు దేశం కోసం అర్పించారు. అయినా కానీ దేశంలో ఇంకా అసమానతలు పెరుగుతున్నాయి. పేదరికంగా ఉండిపోతుంది. ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోతున్నారు, పేదలు ఇంకా నిరుపేదలు అయిపోతున్నారు. విద్యార్థులు చదువు కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఈ రోజున. అంటే దేశంలో వాళ్ళందరూ కూడా విద్యని, వైద్యాన్ని జాతీకరణ చేయాలా, సమస్త ఆస్తులు జాతీకరణ చేయాలని ఆ ముగ్గురు మహనీయులు కోరుకుంటే నేటికి కూడా వాళ్ళు చనిపోయి 94 సంవత్సరాలు అవుతున్నా మనకి అర్ధ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంకా పరిస్థితి దేశంలో ఏమీ మారలేదు.